గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవనీయులైన కలెక్టర్ గారికి మరియు సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు పాఠశాలలో ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దూరం నుంచి వచ్చేటువంటి పిల్లలకి ప్రోత్సహించడం కోసమని ఆడపిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం అనేది చాలా మంచి పథకం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా పాఠశాలలో మా తరపున మా విద్యార్థుల తరపున. తర్వాత పోయిన సంవత్సరం 9 ఇచ్చారు సార్. అప్పుడు ఆడపిల్లలందరికీ కలిపి 9 ఇచ్చారు మా పిండిపురాల పాఠశాలకి. ఈసారి 8th క్లాస్లో ఆడపిల్లలకి 2కి ఇచ్చారు సార్. 2కి అంటే తక్కువ ఉన్నారు ఆడపిల్లల స్ట్రెంత్. 2కి బయట నుంచి వచ్చే పిల్లలు 2 ఉన్నారు, 2కి ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇలా నేను అడగకూడదు అడగొచ్చో తెలియదు సార్. అంటే సార్ మగపిల్లలు మాకు వివిధ తండాల నుంచి బీచ్రాజుపల్లి తండా, తర్వాత రమణ తండా, అలా పాపం చాలా దూరం నుంచి వచ్చేటువంటి 10-15 మంది పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు ఎవరో ఒకరు లిఫ్ట్ అడగడమో లేకపోతే పాఠశాలకు 10th క్లాస్ చదివే పిల్లలు కూడా 8 మంది ఉన్నారు సార్. దూరం నుంచి వచ్చే పిల్లలు 8-9 మంది ఉన్నారు. ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా ఇస్తే బాగుంటుందని చిన్న సూచన సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా లిఫ్ట్లో రావడమో లేకపోతే మాకు ఇంకొక 4 రోజులు పోతే కనుక ఎక్స్ట్రా క్లాసులు మొదలవుతాయి సార్. 8ంటికే మేము పాఠశాల నడపాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడే మేము 5:30-6 వరకు ఉంచుతాం కాబట్టి ఆ పిల్లలు రావాలంటే 8ంటికి చేరాలంటే వాళ్ళ చేతిలో కనుక ఏదైనా ఒక సాధనం ఉంటే కనుక రాగలుగుతారు. లేదంటే కనుక పాప ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, కొంచెం గమనించవలసిందిగా కోరుతున్నాం సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా పాఠశాల పిండిపోలు ఉన్నత పాఠశాల కాకుండా కాంప్లెక్స్గా కూడా ఉంది సార్. ఈ కాంప్లెక్స్లో దాదాపుగా 32 మంది టీచర్స్ ఉన్నారు. తర్వాత 12 పాఠశాలలు ఉన్నాయి మాకు అండర్ కాంప్లెక్స్గా. వాళ్ళకి జీతాలు బిల్లులు చేయడానికి కానీ దేనికైనా సరే మాకు ఒక కంప్యూటర్ సిస్టము, ఒక ప్రింటర్ కూడా అవసరం ఉన్నాయి సార్. అది కూడా ఇస్తే కనుక మేము చాలా ఆనందపడతాం సార్. అది మా పాఠశాల సిబ్బంది వాళ్ళు కలిపి మొత్తం దాదాపు 50 మంది ఉంటున్నారు సార్. అందుకని అది కూడా శాంక్షన్ చేస్తే మటుకు మేము చాలా కృతజ్ఞతలు సార్ మీకు. అవును సార్, ప్రింటర్ కూడా సార్, ఒక ప్రింటరు ఒక కంప్యూటర్ సార్ కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మా పాఠశాలని ఇది వేదికగా చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. 126 ఉన్నారు సార్, మొత్తం 14 మంది ఉన్నారు సార్. పెంచుకోవాలి సార్. అంటే పక్కన 132 ఉన్నారు సార్. 132 ఉన్నారు సార్ లాస్ట్ ఇయర్. అంటే 6th క్లాస్ మాకు ఎప్పుడు కూడా ప్రైమరీ స్కూల్ నుంచి ఫీడింగ్ బాగా ఉంటుంది సార్. ఈసారి అక్కడ స్ట్రెంత్ తగ్గడం వల్ల తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు 7 మెంబర్స్ మా దగ్గరికి వచ్చారు. అదే నెక్స్ట్ ఇయర్ అయితే 30 మెంబర్స్ ఉన్నారు అక్కడ. కాబట్టి నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా సార్. ఓకే సార్. అంటే నేను టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి చెప్పాను సార్. ఇప్పుడు కొన్ని నేను రేపు 8th ఇయర్ సార్, 8వ సంవత్సరం ఇక్కడే ఉన్నాను సార్. ఇప్పుడు నేను 11 మంది ఉన్నారు సార్. 11 మంది ఉన్నారు. అందులో ఒక ఆమె మేడం బైపాస్ సర్జరీ చేయించుకుని లీవ్లో ఉన్నారు. 2 మెడికల్ ఉన్నారు సార్. మేము మొత్తం క్యాంపెయినింగ్ చేస్తున్నాం సార్. రాని పిల్లలకి తప్పకుండా మేము ఇళ్ళకి టీచర్స్ని వెళ్తున్నాము సార్. రిజల్ట్స్ ఇక్కడ SSC రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి సార్. మేము మండలంలో మా స్కూల్ పిల్లలు మొత్తం 35 మెంబర్స్ అటెండ్ అయితే 86% వచ్చింది సార్. తర్వాత మళ్ళీ సప్లిమెంట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో మళ్ళీ ముగ్గురు పాస్ అయ్యారు. మొత్తం 92% ఉంది మాకు. అలాగే ఉన్న 35 మంది పిల్లల్లో కూడా 8 మందికి 500 పైన వచ్చాయి సార్. ఒక అమ్మాయి మండల 2nd వచ్చింది, 552 మార్క్స్ తోటి మండల 2nd వచ్చింది. మిగతా 7 కూడా 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి సార్. తర్వాత ఇంకొకటి నేను గర్వంగా చెప్పేది ఏంటంటే సార్, మా సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లలకి మేము ఒక లింక్లో ఫిల్అప్ చేసి ఇచ్చాను సార్. ఫీడ్ చేయమన్నారు వాళ్ళ వివరాలు. చేస్తే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తంలో 9 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తే అందులో మా చదివేటువంటి 2 టాపర్స్ 500 పైన ఒక పిల్లవాడు, 552 వచ్చే అమ్మాయిని న్యూ విజన్ కాలేజ్ అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఒక ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అడాప్ట్ చేయించుకుని వాళ్ళు ఇంటర్మీడియట్ కాదు సార్, మొత్తం వాళ్ళ లైఫ్ నాకు సెటిల్ అయ్యే వరకు కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. అది ఉన్న 9 మంది స్కూల్ పిల్లల్లో మా 2 పిల్లలు మా పిండిపోల వాళ్ళ అమ్మాయిని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు సార్. తర్వాత ఈ 500 పైన వచ్చిన పిల్లలు కూడా 8 మంది ఉన్నారు సార్. మిగతా
స్ట్రెంత్ మిగతాది కూడా అటెండ్ పాస్ అవుట్ కూడా ప్రూవ్ కావాలి. సార్ తప్పకుండా సార్. పర్సెంటేజ్ ఓకే, మార్క్స్ బాగా వచ్చిందానికి ఓకే. ఓకే సార్. పాస్ అవుట్ అనేది 86, 96 కాదు, 100% ఉండాలి. నెక్స్ట్ ఈ సంవత్సరం చేయండి. కాన్ఫిడెన్స్ అది పెంచగలిగితే మీకు ఆటోమేటిక్ పిల్లలు పెరుగుతారు. తప్పకుండా సార్. నెక్స్ట్ సీజన్ కల్లా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల గ్రామాలంతా ఇదే స్కూల్లో చదివేటట్టు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీకున్న స్ట్రెంత్ అనేది. అంటే ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్స్ నుంచి మా దగ్గరికి మా రిజల్ట్ చూస్తే 15 మంది వచ్చి జాయిన్ అయ్యారు సార్. ఇంకా సరిపోదు మరి. నెక్స్ట్ మనం ఇంకా ట్రై చేస్తాం. సరిపోదు, డ్రాప్ అవుట్స్ తగ్గాలి, స్ట్రెంత్ పెరగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. కలెక్టర్ గారికి